చూడడానికి కూడా అభిమానులు వచ్చారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట దారుణంగా చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే మరి దీనికి సంబంధించి బిగ్ టీవీ ఒక గ్రౌండ్ రిపోర్ట్ ని ప్రిపేర్ చేస్తుంది. అదొకసారి ఇప్పుడు చూద్దాం. ఈ స్పేస్ చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. సినిమా థియేటర్కి వచ్చేటువంటి వాళ్ళందరి కార్ పార్కింగ్స్ అన్నీ కూడా ఒకవైపు ఇక్కడే ఉంటాయి, మరోవైపు 2 వీలర్స్ కూడా కొంత ప్రాంతమే ఉంది. ఆ 19 అంటే 1982, 79 ప్రాంతంలో నిర్మించినటువంటి ఈ సినిమా థియేటరు అప్పటికి అనుగుణంగా నిర్మించారు. ఆ తర్వాత ఇప్పుడు అంటే క్రౌడ్ పెరిగిపోవడం ఈ సినిమా థియేటర్కి ఇప్పుడు వసతులు లేకే ఈ ఘటనంతా కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే ప్రాంతము రేవతికి సంబంధించి వాళ్ళ బిడ్డని అంటే ఒక తల్లి ప్రేమ అనేది వర్ణాతీతం అని చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, అంత క్రౌడ్ ఉండి అంత తొక్కిసలాట జరుగుతున్నా కూడా రేవతి తన బాబు చేతిని పట్టుకొని ఎక్కడా కూడా వదలలేదు. ఆ క్రౌడ్ ఒక్కసారిగా అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో టికెట్స్ లేనటువంటి వాళ్ళే ఎక్కువ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానులు మొత్తం కూడా ఒక్కసారిగా ఈ గేట్ ఏదైతే కనిపిస్తుందో ఈ గేట్ వైపు ఉన్నారు. అయితే ఈ గేట్కి సంబంధించి 9:30కి సినిమా షో ఉంటే 9:15 వరకు కూడా మొత్తం లాక్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా క్రౌడ్ పెరగడంతో వాళ్ళు గేట్ నంతా కూడా తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే గేట్ అప్పటికే బద్దలు కొడుతున్నారు ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ అంతా. మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. ఈ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గేట్స్ మొత్తం కూడా ఒక్కసారిగా ఫ్యాన్స్ నెట్టివేయడంతో ఈ గేట్స్ అన్ని ఇరిగిపోయాయి. ఇంకా వీళ్ళని అదుపు చెయ్యలేము అని భావించినటువంటి ఇక్కడ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో గేట్లు తీశారు. గేట్లు తీయడం వల్ల వాళ్ళు ఒక్కసారిగా అల్లు అర్జున్ని చూడాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఎంట్రీ అయింది ఈ గేట్ కాదు, ఎగ్జాక్ట్లీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక గేట్. ఎందుకంటే విఐపీస్ కావచ్చు, లేదు అంటే అల్లు అర్జున్ వచ్చేటువంటి టైంలో వాళ్ళకి సంబంధించి ఒక సపరేట్ గేట్ ఉంది. ఆ గేట్కి సంబంధించి ప్రస్తుతం నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజు జరిగినటువంటి ఘటన ఇటు ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా సినిమా చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు. అల్లు అర్జున్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళ ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఇలాగే ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ అల్లు అర్జున్ కోసం చూస్తున్నారు. అట్లీస్ట్ అల్లు అర్జున్ అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అభివాదం చేసుకుంటూ ఫ్యాన్స్కి ఎంటర్టైన్ చేస్తూ రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో అదేవిధంగా సినిమాలో నటించిన వాళ్ళతో కలిసి యాస్టీస్గా ఇలాగే లోపలికి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ మీకు కనిపిస్తున్నటువంటి గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ ఎప్పుడూ ఓపెన్ ఉండదు. కేవలము ఎవరైతే విఐపీస్ కావచ్చు, సినిమా హీరోస్ కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఈ గేట్లో నుంచి ఎలా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ గేట్ క్లోజ్ ఉంది కాబట్టి అసలు ఎలా వెళ్ళారు, లోపలికి వెళ్ళాక సిచ్యువేషన్ ఏం జరిగింది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించి ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఆ రోజు అల్లు అర్జున్ ఏ టైంకి వచ్చారు, ఇక్కడ ఏం జరిగింది, అన్ని పరిస్థితుల మీద అయితే మాత్రము ప్రస్తుతం ప్రశ్నలు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి ఈ పరిధంతా చూస్తే ఎగ్జిట్ అంటే లోపలికి వెళ్ళేది బయటికి వచ్చే వే అనేది ఒక్కటే ఉంది అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎంట్రీ అయ్యేటువంటి గేట్ ఇది. ఎవరు టికెట్స్ తెచ్చుకున్నా సరే టికెట్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళని ఇదే గేట్ ద్వారా లోపలికి పంపిస్తారు. లోపలికి వచ్చేటప్పుడు అంతా కూడా క్రౌడ్ ఒక్కసారిగా లోపలికి నెట్టుకొని రావడం వల్ల మొత్తం అదుపు తప్పింది. అప్పటికే పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఆగలేదు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సంధ్యా థియేటర్కి సంబంధించి ఏదైతే రేవతి కుటుంబ సభ్యులు తీసుకున్నటువంటి టికెట్ ఉందో లోయర్ బాల్కనీ మనం అక్కడ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ లోయర్ బాల్కనీకి సంబంధించి వేవ్ ఉంటుంది. ఇలా వెళ్ళాలి థియేటర్ లోపలికి. ప్రస్తుతము ఈ థియేటర్లకి కుటుంబ సభ్యులతో రేవతి వెళ్ళాలి. కానీ అప్పటికే రేవతి తన బిడ్డతో బయట తొక్కిసలాట ఘటనలో ఆమె మృతి చెందింది. కానీ హాస్పిటల్కి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తను మరణించిందన్న విషయం తెలిసింది. అప్పటికి తల్లి చనిపోయేటటువంటి టైంలో కూడా ఆ బిడ్డ చేతిని వదలకుండా ఆ బిడ్డతోనే అక్కడే పడిపోయింది. ఆ బిడ్డని పోలీసులు సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే కూడా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇదే థియేటర్లో కూర్చొని ఇక్కడే కూర్చొని
కూర్చొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఏదైతే అప్పర్ బాల్కనీ ఉందో, ఇది లోవర్ బాల్కనీ ఉందో, ఇక్కడ ఆ రేవతి కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడాలి, కానీ తాను మాత్రము సినిమా చూడక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంతో సంతోషంగా ఈ సీట్లలోనే రేవతి కుటుంబ సభ్యులు కూర్చొని సినిమాని, అంటే శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్కి అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టము. వాళ్ళ నాన్న బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా వరుసగా 4 రోజులకి టికెట్స్ బుక్ చేశాను. బాబుకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అల్లు అర్జున్. తన సంతోషం కోసం వచ్చాము, కానీ ఇలాంటి ఘటన జరుగుతుంది అని చెప్పేసి అసలు ఊహించలేదు అని చెప్పేసి ఆ తండ్రి బాధ వ్యక్తం చేస్తుంటే నిజంగా కూడా గుండెలు తరుక్కుపోతున్నాయి. అది చాలా విషాదం అనే చెప్పాలి. ఈ సీట్లో ఆనందంగా ఉండాల్సినటువంటి కుటుంబ సభ్యులు ఈ ఘటన జరగడంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ రేవతి కుటుంబ సభ్యులు సినిమా చూడాల్సినటువంటి ప్లేస్. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళినటువంటి థియేటర్ ని చూపిస్తాను. అప్పర్ బాల్కనీలోకి వెళ్ళారు, ఒకసారి అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఎవరైతే సినీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి వాళ్ళు, హీరోయిన్ కావచ్చు, వాళ్ళంతా కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఎలా వెళ్ళారు ఏంటి అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కామన్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంటే ఆ క్రౌడ్ ఏదైతే ఉందో, క్రౌడ్ మూమెంట్ని కేవలం అల్లు అర్జున్ని చూడాలి అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్లోనే ఈ ఘటన జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాము, ఎందుకంటే ఇక్కడ నుంచే అల్లు అర్జున్ కావచ్చు, వాళ్ళ చిత్ర యూనిట్ అంతా కూడా లోపలికి వెళ్ళారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మొత్తం గేట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఒక మూమెంట్ చూపించినటువంటి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు గేట్లన్నీ కూడా క్లోజ్ చేశారు. క్లోజ్ చేయడం వల్లే ఈ ఘటన జరిగింది. కేవలము ఈ నేను చూపిస్తున్నటువంటి వేలోనే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు వాళ్ళ కుటుంబ సభ్యులతో. ఇది అప్పర్ బాల్కనీ. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. లోపల కూడా ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇదే సంధ్య థియేటర్కి సంబంధించి అల్లు అర్జున్ వచ్చినటువంటి సినిమా థియేటర్ పైన ఏదైతే ఉందో ఇదంతా కూడా అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే వాళ్ళ మొత్తం కూర్చొని దాదాపు సినిమా చూసేటువంటి సమయంలోనే బయట రేవతి కావచ్చు, రేవతి కుటుంబ సభ్యులు అప్పటికే చెల్లా చెదురైపోయారు. రేవతికి ఘటన జరిగింది అని చెప్పేసి వెంటనే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మేనేజర్స్కి అందరికీ చెప్పాను. అంటే చెప్పిన తర్వాత కూడా నేను రాను అని చెప్పారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్తారు. తర్వాత సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ ఇలానే వాళ్ళ కుటుంబ సభ్యులు చిత్ర యూనిట్తో లోపలికి వెళ్ళారు. చూసినాం కదా ఈ ప్లేస్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఎక్కడైతే బయట జరిగిందో, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూర్చొని సినిమా చూసిన తర్వాత ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి దాని మీద కనీసము బయటకు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అల్లు అర్జున్ ఇదే విధంగా బయటికి ఈ వేలోనే వచ్చారు. చూస్తున్నాము. అంటే పుష్ప 2 సినిమా ఇప్పటికి కూడా ఈ థియేటర్లో, సంధ్య థియేటర్లో షో నడుస్తూనే ఉంది. ఒకవైపు శ్రీతేజ్కి సంబంధించి వెంటనే కూడా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకవైపు తెలియనటువంటి పరిస్థితి. అయినా కూడా ఈ థియేటర్ వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తూ ఇంకా కూడా సినిమా షోలని వేస్తూనే ఉన్నారు అని చెప్తూ చూస్తున్నాం కదా. మళ్ళీ అల్లు అర్జున్ ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపల వెళ్తూ కూడా బయటికి వెళ్ళిన తరువాత ఈ ఘటన జరిగిందని చెప్పామని పోలీసులు చెప్తున్నారు. కానీ తను మాత్రం నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. అల్లు అర్జున్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా అప్పటికే ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, ఇదంతా కూడా పబ్లిక్ క్రౌడ్ అనేది అక్కడే ఉండిపోయింది. అల్లు అర్జున్ ఎప్పుడు వస్తాడా, మళ్ళీ అల్లు అర్జున్ ఎప్పుడు చూడాలి అని చెప్పేసి ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయలేము. అంతా మీరు ఇక్కడికి వస్తే క్రౌడ్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. థియేటర్ కూడా చాలా చిన్న థియేటర్ అని చెప్పేసి పోలీసులు చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ వాళ్ళ యూనిట్తో కలిసి వచ్చారు అని చెప్పేసి పోలీసులు వర్షం చెప్తున్నారు. కానీ మాకు రావద్దని ఎక్కడ చెప్పలేదు అని చెప్పేసి అల్లు అర్జున్ టీం చెప్తుంది. ఇక్కడ క్రౌడ్ ఉందా? పబ్లిక్ ఉన్నారు, పబ్లిక్ లేదు, పబ్లిక్ మీద ఉన్నారు, కింద ఉన్నారు, మొత్తం పబ్లిక్ లేదు కాదు. పోలీసులు ఫుల్ ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ ఏం చేయలేం, ఎవరు కాలేము ఆ టైంలో. ఫుల్ సముద్రం, దాన్ని ఏం చేస్తావు? ఇవ్వడతారు కాదు, చాలా కాదు. అంటే అసలు అల్లు అర్జున్ ఎటు వెళ్ళాడు? అల్లు అర్జున్ గురించి అసలు చూడలేదు. మందిర్లో ఉన్నా కానీ వెళ్ళిపోయినా, అప్పటికి ఎవరికి వెళ్ళిపోయినా. అంటే ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఇట్లా క్రౌడ్ వస్తూనే ఉంటారా?
ఇక్కడ ఎక్స్ రోడ్లో ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్తారు ఇట్లా ఉంటుంది, కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు కాలే, కానీ అయితే ఇంతకాలం పెద్ద పెద్ద అయినాయి కానీ ఇప్పుడు ఇట్లా కాలే. అంటే ఇది థియేటర్కి సంబంధించి లోపలికి వెళ్ళే దారి బయటకు వచ్చే దారి ఎన్ని ఉన్నాయి అసలు? మీరు చూస్తూ ఇదొకటి అదొకటి అంతే, ఇంకేమున్నాయి 3 గేట్లు ఉన్నాయి, 2 వెనుక గేట్ ఉంది. అంటే లోపలికి సినిమా లోపలికి వెళ్ళాక బయటకు వచ్చే దారి ఇది వెళ్ళే దారి ఇంకో గేట్ ఉంది, ఇవి బండ్లన్నీ ఇంకో గేట్లకెళ్ళి వెళ్తాయి, ఇట్లకెళ్ళి వెళ్తాయి, అట్లకెళ్ళి వెళ్తాయి, 3 గేట్లు ఉన్నాయి. లోపలికి వెళ్ళాలి అంటే లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్తారు, అక్కడ నుంచి వెళ్తారు, 2 గేట్లు, 3 గేట్లు.